ఎలా చేసినా రెస్టారెంట్ స్టైల్ కాజు పలావ్ టేస్ట్ రావట్లేదా? నేను చెప్తున్నట్లు ట్రై చేయండి. ఇంకా రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోవటమే మర్చిపోతారు. వెల్కమ్ టు వెనారియాస్ వరల్డ్. నేను మీ నవ్య. ఫస్ట్ నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను. దీనికోసం 3 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకొని క్లీన్ చేసుకొని 3 కప్స్కి 4.5 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. వీటిని ఒక 30 మినిట్స్ ముందు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. వచ్చేసేయండి. నానపెట్టుకున్న బాస్మతి రైస్, చెక్క, లవంగం, యాలుకలు, షాజీరా, బిర్యానీ ఆకు, కాజు, కొత్తిమీర నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం పుదీనా, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముందుగా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను, అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, అండ్ అల్లం చిన్నులపాయి ఇది పేస్ట్గా చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుంటున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత షాజీరా, చెక్క, లవంగం, యాలుకలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కాజుని వేసుకుంటున్నాను. సో ఈ స్టేజ్లో కాజు వేసుకుంటే ఆనియన్ మొత్తం ఫ్రై అయ్యే లోపు కాజు కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ దీనిలోకి ఒక 1/2 కప్ కొత్తిమీర అండ్ ఒక 1/2 కప్ పుదీనా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవన్నీ ఫ్రై అయ్యేసరికి మనకి కాజు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ మొత్తాన్ని కూడా నేను రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో ఇవంతా కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకుందాము. చూడండి, రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొంచెం ఒక 5 మినిట్స్ వామ్లో ఉంటే రైస్ ఇంకా పొడి పొడిగా వస్తుంది. ఈ లోపు మనమైతే దీనిలోకి మసాలా రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాము. నేను 200 గ్రామ్స్ ఆఫ్ పెరుగుని తీసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మసాలా రైతా అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ మన రైస్లో ఎలా ఉంది, రైస్ ఎలా వచ్చింది ఒకసారి చూసేద్దాం. వచ్చేసేయండి. చూడండి, మన రైస్ ఎంత పొడి పొడిగా ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ టేస్ట్ చూద్దాం. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.